ఇన్ని రోజులు నిన్ను ఎదిరిస్తూ అనకూడని మాటలన్నాను. నిన్ను బాధ పెట్టాను. నీకు పుట్టిన బిడ్డని ప్రతాప్ పెంచుకుంటాడు. ఇంకెవర్ని దత్తత తీసుకోడు. రే, వింటున్నావా? శశిరేఖ, మన మధ్య ఇంకా ఎందుకీ దూరం? నేనేం పరాయవాణ్ణి కాదు కదా. కొంప తీసి వీడి శశిరేఖను ఎత్తుకొచ్చేసాడా? నీకోసం ఇన్ని రోజులు ఎంతగా విరహంతో ఎదురుచూశానో. ఎప్పుడెప్పుడు కనిపిస్తావా, ఎప్పుడెప్పుడు నేను నా కౌగిల్లో బంధిస్తానా అని తెగ ఆరాటపడ్డాను. ఇది నిజంగా నా అదృష్టం. ఎదురు చూస్తున్న ఆ మధుర క్షణం ఇంత తొందరగా దొరుకుతుందనుకోలేదు. శశిరేఖ ఇక్కడే ఇంద్రా దగ్గర ఉందన్న మాట. వీడు మళ్ళీ శశిరేఖ మీద పడతాడు. అది వీడిని చంపి వదిలిపెడుతుంది. కమాన్ డార్లింగ్, లెట్ us not waste time. స్వర్గాన్ని అందుకుందాం, రా. వీడికి పోయే కాలం దగ్గర పడింది, అర్థం చేసుకోడు. నువ్విలా నా కౌగిట్లో ఒదిగిపోతూ ఉంటే మత్తుగా మెత్తగా ఎంత బాగుందో. ఇంకా లాభం లేదు, పొడిచేస్తుంది. ఇంద్రా, ఇంద్రా, రేఖ, శశిరేఖ, మై డియర్. నో, ఇంకా నీకు నాకు దూరం ఉండడానికి వీల్లేదు. మనిద్దరం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇంకా నో చెప్పకు శశిరేఖ, నో చెప్పకు. శశిరేఖ, I love you. I love you so much. I love you so much, శశిరేఖ. I love you. వీడికి మెంటల్ ఎక్కింది. తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ పారేయాలి. వీడికి శశిరేఖకి తలగడికి తేలా తెలియకుండా పోతుంది. వద్దురంటే వెళ్ళడు. ఎప్పుడు చూడు శశిరేఖ యావే. ఎప్పుడు బుద్ధొస్తుందో చంపుకు తింటున్నాడు. చచా, వీడి దెబ్బకి కడుపులో కూడా గుడగొడ అంటుంది. అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. కొంపదీసి వీడు బాత్రూమ్కి వస్తాడా ఏంటి? చచ్చిపోతాం. అసలే లోపల ఈ కంపు భరించలేక చచ్చిపోతున్నాం. వీడొచ్చి ఇంకేం చేస్తాడు? ఈ మొబైల్ ఎవరు కనిపెట్టారా బాబు? కంపు కొడుతుంది. వామ్మో, వీడు బయట నుంచి గడి పెట్టేశాడేంటి? ఇప్పుడు నేనేమైపోవాలి? ఈ కంపుని నేను ఇంకెంతసేపు భరించాలి? ఇప్పటికే నా కడుపులో వేస్తుంది. హలో హలో, సుబ్బారావు గారు ఉన్నారండి? రాంగ్ నంబర్. ఈ తక్కువ రాంగ్ నంబర్ కి నన్ను బాత్రూమ్ కూడా వెళ్ళలేకుండా చేస్తాడు. చేద్దావా?
ఇంద్ర 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 దయ్యం ఏమొచ్చింది వీడికి సడన్ గా గేదలా గరుతున్నాడు. ఇంద్ర దయ్యం మృణాలి దయ్యం ఇంద్ర 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 దయ్యం రా ఫాదరు రా త్వరగా ఇంద్ర ఫాదరు ఫాదరు ఏమైంది ఫాదరు ఎందుకలా షేక్ అయిపోతున్నావు? దయ్యం మృణాలి దయ్యం ఎక్కడా? అక్కడే గుమ్మం దగ్గర ఫాదరు తెరు కళ్ళు తెరు. ఇప్పుడు కళ్ళు తెరుస్తావా లేక నన్నే పొడి చేయమంటావా? ఫాదరు ఎక్కడ దెయ్యం ఎక్కడ? ఇక్కడే ఇక్కడే కనిపించింది. కనిపించేమంది? లేచిపోదాం రా అందా? నీకు మెంటల్ ఎక్కింది, తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా. నీకు మనిషికి దెయ్యానికి తేడా తెలియకుండా పోతుంది. ఎవరిని చూసి దెయ్యం అనుకుంటున్నావో? జై ఎవరో కాదురా, నాకు మృణాలి దేవి కనిపించింది. నా వైపే కళ్ళు అర్పుకొని చూస్తూనే ఉందిరా. చంపుకు తింటున్నావు కదా ఫాదరు. దెయ్యం లేదు, పాడు లేదు, అంతా నీ భయం భ్రాంతి. కాదురా, అలా అనుకో. నా కళ్ళతో నేను చూశాను. అదిగో అక్కడే గుమ్మం దగ్గర నిలబడి ఓరి ఫాదరు, నన్ను ఫ్రై చేసుకుని తింటున్నావు కదా. అదిగో 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 లోపల ఉన్నట్టుంది. అదిగో తలుపు తీయండిరా, తలుపు తీయండి రే, తలుపు తీయండిరా, తలుపు తీయండి రే. తలుపు తీయండి రే, తలుపు తీయండిరా, తలుపు తీయండిరా, తలుపు తీయండిరా, తలుపు తీయండిరా. అదిగో ఆ దైవే, ఆ దైవే చూడు. ఇందాక గుమ్మం దగ్గర ఉంది, ఇప్పుడు బాత్రూంలోకి వచ్చింది. అదిగో ఫాదరు, నన్ను భయపెడతావేంటి? ఎందుకలా అరిచేస్తావు? లోపల దైవం ఉందిరా, తలుపులు తీయకు. నువ్వు ఉండు, ఇవాళ తాడో పేడో తేలిపోవాల్సిందే. వద్దురా, నువ్వు ఆగు ఫాదరు. వద్దురా, నువ్వు ఆగు ఫాదరు, నువ్వు ఆగు, ఉండు. మృణాలి దేవి ఇలా మారిపోయిందేంటి? ఫాదరు, నీ బ్రెయిన్ మొత్తం వీడు ఆ మృణాలని పియే. అవును కదూ, అసలు వీడు మన బాత్రూంలోకి ఎలాగొచ్చాడు? దైవం ఎత్తుకొచ్చి పెట్టిందేమో. నోర్మై ఫాదరు, ఇంకొకసారి దెయ్యం పేరెత్తితే తీసుకెళ్లి శ్మశానంలో పాతి పెట్టేస్తా. అమ్మో వద్దు. వెళ్ళు, వెళ్ళ వాటర్ బాటిల్ పట్టురా. Yeah, whoa, 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 whoa,
అమ్మో ఇద్దరూ కలిసిన టెంక పగలగొట్టి ఎలాగున్నారుగా ఇక్కడి నుంచి జంప్ అయిపోదాం అంతే ఇంద్రా ఆగ్రా ఆగు. ఆ బండోడు మన బాత్రూంలో దాక్కున్నాడంటే నాకేదో అనుమానంగా ఉంది. అనుమానం ఏంట్రా? మన మీద ఎవరో కన్నేశారు. మనం ఏం చేస్తున్నామని ఫాలో అవుతున్నారు. ఆ అవసరం ఎవరికుంటుంది? అదే తెలుసుకోవాలి. ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. అంటే ఇందాకొచ్చింది ఏం కాదంటావా? ఫాదరు కాదులే కాదులే, ఇందాకొచ్చింది గుమ్మం దగ్గరే నిలబడింది. వీడు బాత్రూంలోకి ఎలా వచ్చాడు? లేదు లేదు లేదు. ఎప్పుడు వీళ్ళకి నెలలు నిండాలి, ఎప్పుడు వీళ్ళు బిడ్డల్ని కనాలి, ఎప్పుడు నా కూతురు యువరాణి అవ్వాలి, ఎప్పుడు ఈ ఆస్తి మీద పెత్తనం నా చేతికి రావాలి. వామ్మో, అంతకాలం ఎదురు చూసే ఓపిక నాకు లేదు. రోజు ఈ కడుపుల గోల చూస్తూ నాకు కడుపులో తిప్పుతోంది. ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలి. రూపా ప్రియాంకల మధ్య ఆల్రెడీ ఫిట్టింగ్ పెట్టాను. ఇప్పుడు రూపా సందీప్ల మధ్య కూడా నిప్పు పెడితే కడుపు సంగతి పట్టించుకోకుండా రూపని తరిమేస్తాడు. అప్పుడు నా కడుపు నిండుతుంది. కరెక్ట్ టైంకొచ్చింది పెద్దమ్మగారు తిప్పుకుంటూ. ఇప్పుడు రెచ్చగొడతా. అయినా అమ్మా పెత్తనాలు, ఎక్కడ ఊరేగొస్తున్నావు? ఈ ఇంటికి పెద్ద దిక్కు లేకపోయేసరికి ఎవరిష్టారాజ్యం వాళ్ళదైపోయింది. మృణాళీదేవి ఉంటే ఇలా తిరిగేదానివా? రెక్కలొచ్చినట్లు ఎగురుతున్నావు, లెక్క పత్రం లేకుండా తిరుగుతున్నావు. ఊరికే నోరు పారేసుకోవద్దు. మీ లిమిట్స్ లో మీరుండండి. మృణాలినీదేవి తర్వాత ఈ హవేలీలో మృణాలినీదేవి అంతటి దాన్ని. ఈ హవేలీ బాగోగులు చూడటం నా బాధ్యత. హవేలీ బాగోగులా మీ బాగోగులా? అంటే ఏంటి నీ ఉద్దేశం? అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. నా జోలికి రావద్దు. నువ్వు నా జోలికొస్తే తప్పులేదే. ఇష్టం వచ్చినట్టు మాటలనే భరించాలా? నేను ఒక్క మాట అడిగేసరికి తప్ప? ఓ ఊగిపోతావు. నేనేమడిగినా ఏం చెప్పినా నీ మంచి కోసమే కదమ్మా. నువ్వే అన్నావు కదా రూపా, నేను ప్రియాంకకే కాదు నీకు అమ్మలాంటి దాన్ని అని. ఇలా అమ్మ మీద కోపం తెచ్చుకుంటే ఎలా చెప్పు? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో రూపా. ఏంటి ఏం జరుగుతుంది? నువ్వు సందీప్ బాబు? ఏం లేదు ఏం లేదు. ఆగండి.
ఏం జరిగింది? ఏం లేదులే బాబు, ఏదో చిన్న పిల్ల తెలిసే తెలియకుండా మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోవద్దు బాబు. ఏముంది? తను బయట నుంచి వస్తుంటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా అని అడిగాను. అసలే వీక్ గా ఉన్నావు, పైగా ప్రెగ్నెంట్ వి, ఈ స్టేజ్ లో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ తిరగకూడదు, మంచిది కాదు అని సలహా ఇచ్చాను అంతే. అయితే నువ్వెవరు నన్ను అడగటానికి, నాకు చెప్పడానికి? నా ప్రెగ్నెన్సీ గురించి నాకు లేని బాధ నీకెందుకు? అసలు మా ఆయనే నన్ను అడగడు, నోరు మూసుకొని మూల కూర్చో అంటూ. సందీప్, అది కాదు. ప్రెగ్నెన్సీ అంటే నీకు అంత నిర్లక్ష్యమా? చూస్తుంటే నీకు బిడ్డను కనివ్వటం ఇష్టం లేనట్టుంది. ఏదో నన్ను మెప్పించడానికి బలవంతంగా ప్రెగ్నెంట్ అయినట్లుంది. అది కాదు సందీప్. క్లియర్గా తెలుస్తూనే ఉంది. వామ్మో, అల్లుడు, రూపకు నా మీద కోపం వస్తుంది. ఎలా చూస్తుందో చూడు. ఎందుకు వచ్చిన గొడవ? ఊరుకో అల్లుడు. ఆంటీ అడగడం కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను. నీ భర్త హోదాలో అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నిన్నే అడిగేది, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ప్రతాప్ ఇంటికి. వాడింటికి ఎందుకు వెళ్ళావు? వాడు నా శత్రువు. మా అమ్మ ఎక్కడుందో వెతకకుండా కావాలని డిలే చేస్తూ నాటకాలు ఆడుతున్నాడు, ఏడిపిస్తున్నాడు. వాడి భార్య సంధ్య నా మొదటి సంతానం కావాలంటూ బలవంతాన మా అమ్మ మీద ప్రమాణం చేయించి మాట తీసుకుంది. ఆ ప్రతాప్ గారి అమ్మ మాధురి అసలు నీ బిడ్డే అక్కర్లేదు పో అంటూ మా అమ్మ ప్రాణాలకు ముప్పు రావాలనుకుంటుంది. ఆ ఇంట్లో నాకు అందరూ శత్రువులే. అసలు ఆ ఇంటికి నాకు చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం నీకేంటి? ఆ ప్రతాప్ గారితో కలిసి మా అమ్మకు హాని తలపెడదామనుకుంటున్నావా? అదేగా నీ ప్రయత్నం? అదేనా నీ ఉద్దేశం? అందుకే వెళ్ళావా? కాదు, నేను వెళ్ళినందుకు కాదు. మీ అమ్మ మీద ఒట్టేసి సంధ్యకి మాటిచ్చావు కదా, నీ మొదటి సంతానాన్ని ఇస్తాను అని. ఇప్పుడు మా బిడ్డను ఎందుకు తీసుకొని అంటున్నారో అడుగుదామని వెళ్ళాను. మాధురి ఆంటీని కన్విన్స్ చేద్దామని వెళ్ళాను. ఏమంది? ఏమంటుంది? మొండిది, ఒప్పుకోదు. మా అమ్మ మీద ఆవిడికి పీకల దాకా కోపం. ఆవిడొక రాక్షసి. సందీప్, మాధురి ఆంటీ గురించి తప్పుగా మాట్లాడుకు. ఏ ఆవిడేమన్నా నీ కోపం వస్తుందా? సందీప్, మాధురి ఆంటీకి బ్లడ్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది. డాక్టర్ హోప్ లేదంటూ చేతులు ఎత్తేశారు. మీరు చెప్పేది నిజమా రూపగారు? మావయ్య గారు, చెప్పండి. నిజమే మావయ్య గారు. ఈ విషయాన్ని నిన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా దాచారు. మాధురి గారు, మావయ్య గారు, అన్యాయంగా మా అమ్మ చావును కోరుకుంది.
మా అమ్మను నానా మాటలంది. అందుకు అందుకు తగిన శిక్ష అనుభవిస్తోంది. సందీప్, పిచ్చాట్లా మాట్లాడుకో. కష్టంలో ఉన్న మనిషి గురించి అలా కామెంట్ చేయడం సంస్కారం అనిపించుకోదు. హే! సంస్కారం ఆవిడంటే నీ కోపం ఎందుకు? ఆవిడ మా అమ్మ గురించి కామెంట్ చేసినప్పుడు అప్పుడు మాట్లాడదే. సంస్కారం లేదంటూ ఆవిడ అడగలేదే. ఆవిడకో రూలు, నాకో రూలా? ఇంత పక్షపాతం పనికిరాదు. చిన్నరాజా వారు ఆవిడికే కాదు, మా అమ్మ గురించి అన్యాయంగా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇదే గతి పడుతుంది. ఇలాగే నరకం అనుభవిస్తారు. సందీప్, ఇక ఆపుతావా? నీకు పిచ్చెక్కినట్టుంది. ఎస్, నాకు పిచ్చెక్కింది. గుడ్ న్యూస్ చెప్పావు కదా. సంతోషం ఎక్కువై నాకు పిచ్చెక్కింది. నిజంగానే పిచ్చెక్కింది. నిజంగానే పిచ్చెక్కింది. ఏ రోజు ఏ విషయంలోనూ మిమ్మల్ని నేను బలవంత పెట్టలేదు. కనీసం అందుకోసమైనా ఈ ఒక్కరోజు నా మాట వినొచ్చు కదా. నాతో రండి. రాకపోతే నేను ఊరుకోను. ఏం చేస్తారు? ఏం చేస్తారు? మాధురి గారు, ఆ రోజు మన పెళ్లి రోజని విషస్ చెప్పడానికి వచ్చారు. ఈరోజు నా చావు రోజు దగ్గర పడిందని తెలిసే సానుభూతి చెప్పి వెళ్ళటానికి వచ్చారని అనుకోండి.